హాయ్! ఇక్కడ ఒక డేటా సెట్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి. ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు రావాలో వచ్చినాయో తెలుసుకోవాలంటే మనం ఆ విద్యార్థి ఉన్న దానిలోకి వెళ్ళి చూసుకోవాలి. అట్లా కాకుండా మనం ఫిల్టర్ అప్లై చేసినట్టయితే ఈజీగా తెలుసుకోవచ్చు. ఫిల్టర్ ఎన్నో రకాలుగా అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో స్లైసర్ అప్లై చేసి డేటాను ఫిల్టర్ చేయడం నేర్చుకుందాం. ముందు ఒక సెల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ టీ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఒక క్రియేట్ టేబుల్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ అయి ఉండాలి. సెలెక్ట్ కాకపోతే సెలెక్ట్ చేయండి. అప్పుడు ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది టేబుల్ లాగా మారిపోయింది. దీనికి మనము స్లైసర్ అప్లై చేద్దాం. ఏం చేయాలి? ముందుగా కమాండ్ రిబ్బన్లోకి వెళ్ళి ఇన్సర్ట్ని క్లిక్ చేయండి. తర్వాత కమాండ్ బటన్స్ ఉన్నటువంటి ఈ రిబ్బన్లోకి వెళ్ళి ఇక్కడ స్లైసర్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. మనకు ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్స్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. మనకు దేని మీద స్లైసర్ కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకు నేమ్ కావాలి కాబట్టి నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఓకే క్లిక్ చేయండి. చూసారా, స్లైసర్ వచ్చేసింది నేమ్. ఈ నేమ్ లిస్ట్లో ఏ నేమ్ మీద మనం క్లిక్ చేస్తే ఆ నేమ్లో ఉన్నటువంటి అతనికి వచ్చిన మార్కులు మనం చూడవచ్చు. భీష్మ క్లిక్ చేశాను, భీష్మకు ఈ మార్కులు వచ్చినాయి, ఈ పర్సెంటేజ్ వచ్చింది. అదేవిధంగా వేణుని క్లిక్ చేశాను, వేణుకు వచ్చిన మార్క్స్ వచ్చినాయి. ఈ రకంగా కృష్ణని క్లిక్ చేశాను, కృష్ణకు వచ్చిన మార్క్స్ వచ్చినాయి. ఈ రకంగా మనం ఏ స్టూడెంట్కైనా ఎన్ని మార్కులు వచ్చినాయో మనం ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. మనకు ఇక్కడ నేను ఏడుగురు స్టూడెంట్స్ నేమ్స్ మాత్రమే తీసుకున్నాను. 35 ఉన్నా పర్వాలేదు, 1200 ఉన్నా పర్వాలేదు. ఆ డేటా అంతా మనం ఈ రకంగా ఫిల్టర్ చేయవచ్చు. మరి ఈ ఫిల్టర్ మనకు ఉన్నది కదా, దాన్ని ఎట్లా తీసేయాలి? ఇక్కడ చూడండి, ఒక ఫన్నెల్ బటన్ ఉంది, ఒక క్రాస్ మార్క్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. డేటా మొత్తం వచ్చేస్తుంది. ఈ రకంగా మనము స్లైసర్ ద్వారా ఫిల్టర్ను అప్లై చేయడం, ఆ ఫిల్టర్ను తీసేయడం మనం ఈజీగా చేయవచ్చు.